కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈరోజు మీకొక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఈ కథ హృదయాన్ని తడబోతుంది, మనసును ఆకర్షిస్తుంది. రండి, శివపార్వతుల సంభాషణతో కథను ప్రారంభిద్దాం. ఒకసారి శివుడు పార్వతీదేవితో కైలాసంలో కూర్చొని, నేడు దేవి, ఈ 3 విషయాలను ఎవరు ఎప్పుడు ఎవరితోనో చెప్పకూడదు. ఈ 3 రహస్యాలను దాచిన వ్యక్తి ఎన్నటికీ పేదవాడు కాడు. వాళ్ల జీవితం సుఖమయమవుతుంది. పార్వతీదేవి ఆసక్తిగా కళ్లలో కుతూహలంతో అడిగింది, స్వామి, అవి ఏమిటి? ఆ 3 విషయాలు తెలిస్తే మనిషి ఎప్పటికీ దుమకంలో మునిగికదా? శివుడు చిరునవ్వుతో చెప్పాడు, దేవి, నేనీరోజు సన్యాసి రూపంలో భూలోకంలోకి వెళ్లి ఈ 3 రహస్యాలను ఒక కథ రూపంలో చెప్పబోతున్నాను. ఓ భక్తులారా, ఈ కథను జాగ్రత్తగా హృదయంతో వినండి. మీరు ఈ కథ వింటున్నట్లయితే మొత్తం వినండి, అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళకండి. ఎందుకంటే ఈ పవిత్ర కథను పూర్తిగా విన్నవాళ్లకు మనసు కోరిన ఫలం లభిస్తుంది. మీరు శివభక్తులైతే బోలశంకరుడి ఆజ్ఞను అగౌరవం చేయకండి. శివుడు సన్యాసి రూపంలో భూమిపైకి వచ్చాడు. ఇక కథ మొదలు. పురాతన కాలంలో తెలంగాణలోని ఒక అందమైన ఊరులో సుందర్ అనే సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతని ఇంట్లో లోటులేదు. గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఊరు ఎంతో సందడిగా సంపదతో నిండి ఉండేది. సుందర్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి చెంది, అతని భార్య సుమతి ఎంతో సరళమైన స్వభావం కలది. ఆమె మనసు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండేది. సుందర్ ప్రతీనెలా తన భార్య కోసం కొత్త బంగారు ఆభరణాలు, రంగురంగుల చీరలు తెచ్చేవాడు. సుమతి ఆ బహుమతులు చూసి గుండెలు పొంగిపోయేది. వాళ్ల ఇల్లు ఎప్పుడూ నవ్వులతో సంతోషంతో నిండి ఉండేది. సుందర్ ఇంటి తోటలో ఒక పెద్ద మర్రి చెట్టుండేది. ఆ చెట్టు గుండెలాంటిది. ఊరి మధ్యలో గొప్పగా నిలబడేది. ఆ చెట్టు కింద ఒక సన్యాసి ఆసనం వేసుకుని ధ్యానం చేసేవాడు. ఆ సన్యాసి చూడడానికి సాధారణంగా ఉన్నా అతని కళ్లలో ఏదో దివ్యమైన తేజస్సు ఉండేది. సుందర్, సుమతి ఇద్దరూ ఆ సన్యాసిని ఎంతో గౌరవించేవాళ్లు. అతని సేవలో ఏ లోటు రానియకుండా చూసేవాళ్లు. ఆ సన్యాసి చాలా సంవత్సరాలుగా ఆ చెట్టుకిందే ఉంటున్నాడు. సుందర్ ప్రతిరోజూ అతనికి ఇంట్లో వండిన రుచికరమైన భోజనం పంపేవాడు. సన్యాసి కూడా వాళ్ల పట్ల ఎంతో ప్రేమ చూపేవాడు. నిజానికి ఆ సన్యాసి శివుడే. అతనికి ఏ లోటు లేదు. కాని సుందర్ సుమతి సేవలో ఆనందించేవాడు. కాని సుమతి స్వభావం కొంచెం బోలిగా ఉండేది. ఇంట్లో జరిగే చిన్న విషయాన్ని కూడా బయటవాళ్లతో చెప్పేది. ఆమెకు ఏదీ దాచడం రాదు. ఆమె మనసు అంత స్వచ్ఛమైనది. ఒకరోజు సుమతి తన భర్తతో అంది, స్వామీ, మీ వ్యాపారం ఎలా నడుస్తోంది? ఇంత సంపాదన ఎలా సాధిస్తున్నారు? నాకు కొంచెం చెప్పండి. సుందర్ భార్య మాటలు విని ఆమె పట్ల ప్రేమతో ఏమీ దాచకుండా అన్నీ చెప్పేశాడు. ప్రియా, నేను గోదావరి ఒడ్డునుంచి ధాన్యం తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతాను. అలా మనం లాభం సంపాదిస్తాం అన్నాడు సుందర్. మాటలు విని సుమతి ఆనందంతో గుండెలు పొంగిపోయాయి. అరే, నా భర్త ఎంత తెలివైనవాడు అనుకుంది. ఈ విషయం ఊరంతా తెలియాలని ఆమె మనసులో అనుకుంది. ఆమె ఊర్లో అందరితో, పొరుగువాళ్లతో, స్నేహితులతో ఈ విషయం చెప్పడం మొదలెట్టింది. మా ఆయన గోదావరి ఒడ్డున ధాన్యం కొని ఇక్కడ అన్ని బోలెడు డబ్బు సంపాదిస్తారు అంటూ గొప్పగా చెప్పేది. ఆమెకు అది గర్వంగా అనిపించింది. కాని ఆమె ఈ చిన్న పొరులి ఎంత పెద్ద సమస్య అవుతుందో తెలియలేదు. ఊళ్ళో ఈ వార్త అడవిలోని పులపాకింది. సుందర్ ధనం ఎలా సంపాదిస్తాడో తెలిసినవాళ్లు కూడా ఆ ధాన్యం వ్యాపారంలోకి దిగారు. ఇంతకుముందు సుందర్ తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముడవడం మొదలైంది. దీంతో సుందర్ వ్యాపారం కొంచెం కొంచెంగా కుంటుపడసాగింది. లాభం తగ్గిపోయింది. ఖర్చులు పెరిగాయి. కొన్నాళ్లకు సుందర్ సంపద కరిగిపోయింది. అతను బీదరికంలోకి జారిపోయాడు. అతని గుండె బరువెక్కింది. ఆ బాధలో అతను ఒంటరిగా తోటలోని మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. ఒకరోజు సుందర్ తోటలో బాధతో కూర్చుని ఉండగా సన్యాసి శివుడు అక్కడికి వచ్చాడు. సుందర్ ముఖంలో దిగులు చూసి సన్యాసి దయతో అడిగాడు, సుందర్, ఏమైంది? నీవు ఇందుకింత బాధపడుతున్నావు? సుందర్ తన గుండెలోని బాధను బయటపెట్టాడు. స్వామీ, నా వ్యాపారం నాశనమైంది. ఊళ్ళో అందరూ నేను చేసే ధాన్యం వ్యాపారంలోకి దిగారు. ఇంతకుముందు తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముడవుతోంది. నాకు లాభం రావడం లేదు. నా సంపదంతా కరిగిపోయింది. సన్యాసి సుందర్ మాటలు విని శాంతంగా అడిగాడు, సుందర్, నీవు పెద్ద తప్పు చేశావు. కొన్ని రహస్యాలు ఎంత సన్నిహితులైనా చెప్పకూడదు. నీకొక కథ చెప్పి ఈ 3 విషయాలు ఎందుకు రహస్యంగా ఉంచాలో వివరిస్తాను. ఈ కథ విని నీవు నీ తప్పు తెలుసుకో. సన్యాసి కథ మొదలెట్టాడు. సుందర్, చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో రాము అనే పేదవాడుండేవాడు. అతని జీవితం ఎంతో కష్టాలతో నిండి ఉండేది. అతనికి భార్య లక్ష్మి, 2 చిన్న పిల్లలుండేవారు. కాని అతని ఇంట్లో తినడానికి తిండి కూడా సరిపోయేది కాదు.
ఒక్కోసారి సాయంత్రం తిన్నా ఉదయానికి ఏమీ ఉండేది కాదు. ఒక్కోసారి ఉదయం తిన్నా సాయంత్రం పస్తులుండేవాళ్లు. రాము రోజూ కూలి పనిచేసేవాడు, కాని ఆ డబ్బు ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు. ఒకసారి లక్ష్మీ రాముతో అంది, స్వామీ, ఈ బీదరికం మనల్ని బాధిస్తోంది. ఇలా ఎన్నాళ్లు సాగుతుంది? నేను ఇంటిని ఏదోలా చూసుకుంటాను, నీవు బయటకు వెళ్లి డబ్బు సంపాదించు. మన పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి. లక్ష్మీ మాటలు విని రాము గుండె బరువెక్కింది. అతను తన పిల్లలను, భార్యను చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని ఆమె మాటలు నిజమని అతనికి తెలుసు. అందుకే ఒకరోజు రాము ధైర్యం చేసి డబ్బు సంపాదించడానికి ఊరు వదిలి బయలుదేరాడు. రాము అడవులు, కొండలు దాటుకుంటూ నడిచాడు. చాలా దూరం ప్రయాణం చేసి అలిసిపోయాడు. ఒక అడవిలో ఒక పెద్ద వేప చెట్టు కనిపించింది. ఆ చెట్టు నీడ చల్లగా, ఆహ్లాదంగా ఉండేది. రాము అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అతను చెట్టు కింద పడుకొని ఆకాశంలో మేఘాలను చూస్తూ ఉన్నాడు. అప్పుడతను ఒక వింత దృశ్యం చూశాడు. ఒక పెద్ద పాము ఆ చెట్టుమీదకి ఎక్కుతోంది. రాము ఆశ్చర్యంగా ఆ పామును గమనించాడు. ఆ చెట్టు దొంగల్లో చిలుకలు గూడు ఉండేది. అందులో చిన్న చిలుకలు ఉన్నాయి. పాము ఆ గూడివైపు వెళ్తుంటే చిన్న చిలుకలు భయంతో అరవసాగాయి. రాము గుండెలో ఏదో తట్టినట్లయింది. ఈ పాము ఆ చిన్న పిల్లలను తినేబోతోంది. నేను చూస్తూ ఊరుకుంటే పాపం తగులుతుంది అనుకున్నాడు. అతను వెంటనే లేచి చెట్టుమీదకు ఎక్కాడు. ఒక కర్రతో ఆ పామును కొట్టి చంపేశాడు. ఆ పాము కింద పడిపోయింది. రాము తిరిగి కిందకు వచ్చి చెట్టు కింద పడుకున్నాడు. చిలుకలు అతన్ని చూసి మనసులో ఎంతో కృతజ్ఞత చెందాయి. కొంతసేపటికి చిలుకల తల్లిదండ్రులు గూటికి వచ్చారు. వాళ్ల పిల్లలు సంతోషంగా ఉన్నాయి. చూసి ఏమైంది అని అడిగారు. చిన్న చిలుకలన్నీ చెప్పాయి. ఈ మనిషి మనల్ని రక్షించాడు. ఒక పెద్ద పాము మనల్ని తినడానికి వచ్చింది. కాని ఈయన ఆ పామును చంపి మమ్మల్ని కాపాడాడు అన్నాయి. చిలుకలు రాము మాటలు విని ఎంతో సంతోషించాయి. అవి అన్నాయి, నీవు మా పిల్లలను కాపాడావు. మేము మీకు సహాయం చేస్తాము. మేము రోజు విలువైన ముత్యాలు తింటాము. ఈ ముత్యాలు మనుషులకు చాలా విలువైనవి. నీవు ఈ ముత్యాలు తీసుకెళ్లి బజారులో అమ్ము. నీవు ఇక్కడే ఉండు. మా పిల్లలను కాపాడు. మేము నీకు రోజు ముత్యాలిస్తాము. రాము ఈ మాటలు విని ఆనందంతో గుండెలు పొంగిపోయాయి. ఇక్కడే ఉంటే నాకు డబ్బు వస్తుంది. ఇంకెందుకు బయటకు వెళ్తాను అనుకున్నాడు. అతను కొన్ని ముత్యాలు తీసుకెళ్లి బజారులో అమ్మి ఇంటికి అవసరమైన సామాన్లు కొన్నాడు. ఆ వేప చెట్టు కింద ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడే ఉండసాగాడు. చిలుకలు రోజూ పిల్లలను కాపాడేవాడు. చిలుకలు ఉదయం ఆహారం కోసం బయటకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవి. వాళ్ల పిల్లలు సురక్షితంగా ఉన్నాయి చూసి రాముకు కృతజ్ఞతగా ముత్యాలిచ్చేవి. ఇలా 2 నెలలు గడిచాయి. చిలుకల పిల్లలు కూడా పెద్దవయ్యాయి. రాముకు తన భార్యా పిల్లల జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు అతను చిలుకలతో అన్నాడు, నేను నా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను. నా భార్యా పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు. చిలుకలు అతని మాటలు విని, రామూ, నీవు నీ ఇంటికి వెళ్ళు. మా పిల్లలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయి. నీకు ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనిపిస్తే ఈ చెట్టు దగ్గరకు వచ్చేయ్ అన్నాయి. అభిరాముకు ఒక సంచిలో ముత్యాలిచ్చాయి. రాము ఆ ముత్యాలతో ఇంటికి చేరాడు. లక్ష్మి ఆ ముత్యాలు చూసి ఆశ్చర్యపోయింది. ఇవి ఎక్కడివి అని అడిగింది. రాము అన్నీ వివరంగా చెప్పాడు. నేను 2 నెలలుగా చిలుకల సేవ చేశాను. వాళ్ళు నాకు ఈ ముత్యాలిచ్చాయి. ఇవి అమ్మితే మనం సుఖంగా బతకవచ్చు అన్నాడు. లక్ష్మి ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. వాళ్ళు ఆ ముత్యాల అమ్మి కొత్త ఇల్లు కట్టించారు. పిల్లలకి మంచి బట్టలు, ఆహారం కొన్నారు. రాము జీవితం సుఖమయమైంది. కాని ఒకరోజు ఊరురాజు విక్రంకు ఒక వింత వ్యాధి సోకింది. ఎంతోమంది వైద్యులు వచ్చి చూశారు. కాని ఎవ్వరూ రాజును బాగుచెయ్యలేకపోయారు. ఒక వైద్యుడు చెప్పాడు, మహారాజా, చిలుకపిల్ల మాంసం తింటే మీ వ్యాధి తగ్గుతుంది. ఈ మాట విని రాజు ఆదేశం జారీ చేశాడు. ఎవరైనా చిలుకపిల్లను ఇస్తే వాళ్లకు బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను. ఈ వార్త ఊరంతా పాకింది. అందరూ చిలుకల కోసం వెతకడం మొదలెట్టారు. ఒకరోజు లక్ష్మి పొరుగు స్త్రీలతో కబుర్లు చెప్పుకుంటోంది. అప్పుడు రాజు ఆదేశం గురించి చర్చ మొదలైంది. ఒక స్త్రీ అంది, చిలుకపిల్ల తేవడం అంత సులభం కాదు. లక్ష్మి ఆ మాటలు విని గర్వంగా ఉంది. అరే, అదేమి పెద్ద విషయం కాదు. మా ఆయన 2 నెలలు చిలుకల సేవ చేశారు. ఆయనకు చిలుకలు తెచ్చి ఇవ్వడం చిన్న విషయం. ఆమె ఆ మాటలు వినగానే ఆ వార్త ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం రాజు విక్రం చెవిన పడింది. అతను తన సైనికులను పిలిచి, రాముని పట్టుకురండి, అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు.
సైనికులు రాము రాజు దగ్గరకు తీసుకెళ్లారు. రాజు అన్నాడు, రామూ, నీవు చిలుకల సేవ చేశారని విన్నాను. నీకు నాకు ఒక చిలుక పిల్లను తెచ్చిపెట్టు. నీకు ముందమంగ బహుమతి ఇస్తాను. రాము ఈ మాటలు విని భయపడ్డాడు. మహారాజా, నేను వాటి ప్రాణాలు కాపాడాను. వాటిని ఎలా తెచ్చి ఇస్తాను? దయచేసి నన్ను క్షమించండి అన్నాడు. రాజు కోపంతో ఊగిపోయాడు. నీవు నా ఆదేశం పాటించకపోతే నీ భార్యను పిల్లలను చంపేస్తాను అన్నాడు. రాము గుండె బద్దలయింది. అతను ఇంటికి వచ్చి లక్ష్మిని తిట్టాడు. నీవీ విషయం ఎందుకు బయట చెప్పావు? నీవు చేసిన ఈ తప్పు మనల్ని నాశనం చేస్తోంది అన్నాడు. లక్ష్మి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె అంది, స్వామీ, నాకు తెలియదు. కాని ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? రాము బాధతో ఆ వేపచెట్టు దగ్గరకు వెళ్లాడు. చిలుకలు అతన్ని చూసి సంతోషించాయి. కాని రాము ముఖంలో దిగులు చూసి అడిగాయి. రామూ, ఏమైంది? రాము తన బాధను చెప్పాడు. చిలుకలు అతని మాటలు విని, చింతించకు, మా పిల్లలు ఒకటి నీతో వస్తుంది అన్నాయి. ఒక చిన్న చిలుక ముందుకు వచ్చింది. నీవు మమ్మల్ని కాపాడావు. ఇప్పుడు నీకు సహాయం చెయ్యడం మా వంతు. రాము ఆ చిలుకను తీసుకెళ్లి రాజుకిచ్చాడు. రాజు ఆ చిలుకను ఒక బోనులో బంధించాడు. రేపు ఉదయం దీని మాంసం తింటాను అన్నాడు. రాజుకు ఒక కొడుకున్నాడు. అతని పేరు అర్జున్. అర్జున్కు పక్షులు, జంతువులు అంటే చాలా ఇష్టం. అతను ఆ చిలుకను బోనులో చూసి తన స్నేహితులతో అన్నాడు, ఈ చిలుక ఎంత అందంగా ఉందో! దీన్ని బోనులో ఎందుకు బంధించారు? వీటిని వదిలేద్దాం. అతను బోను తెరిచాడు. చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఈ విషయం రాజుకు తెలిసింది. అతను కోపంతో అర్జున్ని తిట్టాడు. నీవు నా ప్రాణాలను పణంగా పెట్టావు. ఇప్పుడు నీవు ఈ రాజ్యంలో ఉండకూడదు అని ఊరు నుంచి తరిమేశాడు. అర్జున్ బాధతో ఊరు వదిలి అడవిలోకి వెళ్లాడు. ఇంతలో ఆ చిలుక తన తల్లిదండ్రుల దగ్గరకు చేరింది. అది అని చెప్పింది. చిలుకలన్నాయి, అర్జున్ను కాపాడాడు. ఇప్పుడు మనం అతన్ని కాపాడాలి. చిలుక అర్జున్ దగ్గరకు వెళ్ళింది. అర్జున్ దాన్ని చూసి గుర్తుపడ్డాడు. నీవు నా కొడుకు అన్నాడు. చిరుగాంధీ, నీవు నన్ను కాపాడావు. ఇప్పుడు నేను నీతో ఉంటాను. అర్జున్ గుండెలో కొంచెం ఆనందం చిగురించింది. వాళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త ఊరికి వెళ్లారు. అక్కడ ఒక అందమైన తోటలోకి చేరారు. ఆ తోటలో ఆ ఊరి రాజు కూతురు సౌందర్య రోజూ తన స్నేహితులతో ఆడుకునేది. ఒకరోజు సౌందర్య తోటలోకి వచ్చింది. అర్జున్ ఆమె అందాన్ని చూసి మునిగిపోయాడు. అతను ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు. చిలుక సౌందర్య దగ్గరకు వెళ్ళింది. సౌందర్య ఆ చిలుకను చూసి ముగ్ధురాలయింది. ఆమె దాన్ని పట్టుకోవాలని చూసింది. కాని చిలుక ఎగిరిపోయింది. అర్జున్ సౌందర్య అందానికి పూర్తిగా ఆకర్షితుగయ్యాడు. అతను చిలుకతో అన్నాడు, నాకు ఆమెతో మాట్లాడాలి. దయచేసి సహాయం చెయ్యి. చిలుక అర్జున్ రుమాలను తీసుకెళ్లి సౌందర్య గదిలో పెట్టింది. ఆమె చీరను తీసుకొచ్చింది. ఉదయం సౌందర్య ఆ రుమాలను చూసి ఆశ్చర్యపోయింది. ఆమె గదిలో రాత్రి ఎవరో వచ్చారని అర్థమైంది. ఆమె సైనికులను పిలిచి గట్టిగా కాపలా పెట్టమని చెప్పింది. మరుసటి రోజు చిలుక మళ్లీ వచ్చి అర్జున్ రాసిన ఒక లేఖను సౌందర్య గదిలో పెట్టింది. ఆ లేఖలో ఇలా ఉంది, సౌందర్య, నిన్ను చూసినప్పటినుంచి నా మనసు నీదే. నీతో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నీవు తోటలోకి వస్తే నిన్ను కలుస్తాను. సౌందర్య ఆ లేఖ చదివి తోటలోకి వెళ్ళింది. అక్కడ చిలుక మాత్రమే కనిపించింది. చిలుక అంది, సౌందర్య, నీవు కలవాలనుకునే వ్యక్తిని నేను చూపిస్తాను. కాని నీవు అతన్ని బంధించకూడదని మాట ఇవ్వు. సౌందర్య మాట ఇచ్చింది. అప్పుడు చిలుక అర్జున్ను పిలిచింది. అర్జున్ సౌందర్యను చూసి ఆమె అతన్ని చూసి ఒకరిపై ఒకరు మునిగిపోయారు. అర్జున్ తన కథ చెప్పాడు. సౌందర్యకు అతని పట్ల సానుభూతి కలిగింది. వాళ్లు రోజూ తోటలో కలుసుకునేవారు. ఒకరోజు సౌందర్య అంది, అర్జున్, నా తండ్రి మన పెళ్లికి ఒప్పుకోడు. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. వాళ్లు రాత్రి గుర్రంపై ఎక్కి ఊరు వదిలి వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళి ఒక అడవిలో ఒక గుడిసె వేసుకుని పెళ్లి చేసుకున్నారు. చిలుక కూడా వాళ్లతోనే ఉండేది. వాళ్ల జీవితం సంతోషంగా సాగింది. కాని ఒకరోజు వాళ్ల గుడిసెలో అనుకోకుండా నిప్పు అంటుకుంది. ఆ నిప్పు ఆర్పే క్రమంలో చిలుకకు దెబ్బతింది. అది అర్జున్తో అంది, నీవు ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు. నీ తండ్రి కోపం తగ్గి ఉంటుంది.
నా రెక్క కోలుకున్నాక నేను నిన్ను కలుస్తాను. అర్జున్, సౌందర్య ఊరు బయలుదేరారు. వాళ్ళు ఒక నది దగ్గరకు చేరారు. అక్కడ ఒక ఓడవాడు ఓడ నడిపేవాడు. వాళ్ళు ఓడ ఎక్కారు. ఓడ నడినాత్రి నది మధ్యలో ఉండగా ఒక ఎలుక ఓడపైకి ఎక్కింది. ఓడవాడు దాన్ని నీళ్లలో పడేసేబోతుంటే అర్జున్ అన్నాడు, ఈ బీద ఎలుకను ఎందుకిబ్బంది పడతావు, దీని ఎక్కని. ఓడవాడు అర్జున్ మాట విని ఎలుకను ఎక్కనిచ్చాడు. కాని ఆ ఎలుక ఓడను కొరికి ఒక రంధ్రం చేసింది. నీళ్లు లోపలికి రావడం మొదలైంది. ఓడ మునిగిపోయింది. అర్జున్, సౌందర్య నీళ్లలో కొట్టుకుపోయారు. అర్జున్ ఒక ఒడ్డుకు చేరాడు. సౌందర్య మరో ఒడ్డుకు చేరింది. సౌందర్యను ఒక తోటవాడు చూసి రాజు దగ్గరకు తీసుకెళ్లాడు. రాజు సౌందర్య అందానికి మునిగిపోయాడు. అతను ఆమెను తన రాణిగా చేసుకోవాలనుకున్నాడు. సౌందర్య బుద్ధిగా, కొన్ని రోజులు ఆగండి అని అన్నది. ఆమె రాజు అతిథిగా రాజభవనలో ఉండసాగింది. ఇంతలో అర్జున్ సౌందర్య ఊరిలో ఉందని తెలుసుకున్నాడు. అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు. సౌందర్య అతన్ని చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె అన్నది, స్వామీ, నువ్వు ఇక్కడే ఉండు. నేను రాజుకు సేవలు చేస్తున్నాను. సరైన సమయం వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి వెళదాం. అర్జున్ రాజు సేవకుడిగా చేరాడు. ఒకరోజు ఆ చిలుక ఇప్పుడు దాని రెక్క కోలుకుని సౌందర్య దగ్గరకు వచ్చింది. సౌందర్య, అర్జున్ తమ కథ చెప్పారు. చిలుక, ఈ రాత్రి రాజు సైనికులు నిద్రపోతారు. అప్పుడు మీరు ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోండి. అలాగే జరిగింది. రాత్రి సైనికులు నిద్రలోకి జారుకున్నప్పుడు అర్జున్, సౌందర్య రాజ్యం వదిలి అర్జున్ తండ్రి రాజ్యంలోకి చేరారు. అర్జున్ తన భార్యతో తండ్రి దగ్గరకు వెళ్ళాడు. రాజు విక్రమ్ తన కొడుకును, కోడల్ని చూసి ఆనందబాష్పాలు పొంగాయి. అతను తన తప్పును గుర్తించాడు. నీవు ఆ చిలుకను కాపాడావు. అసలు నిన్ను కాపాడింది అది అని అన్నాడు. రాజు ఆ రోజునుంచి రాజ్యంలో పక్షులను, జంతువులను కాపాడాలని ఆదేశం జారీ చేశాడు. సన్యాసి సుందర్తో అన్నాడు, సుందర్, ఈ కథ నీకొక గుణపాఠం. కొన్ని రహస్యాలు ఎవరితోనూ చెప్పకూడదు. నీవు నీ భార్యతో నీ వ్యాపార రహస్యం చెప్పావు. అది నాశనానికి కారణమైంది. ఇకనుంచి ఈ 3 విషయాలు గుర్తుంచుకో. 1 నీ సంపాదన రహస్యం ఎవరితోనూ చెప్పకు. 2 ఇంటి గొడవలు, ప్రేమ విషయాలు బయటవాళ్లకు చెప్పకు. 3 నీ బలహీనతలను ఎవరి ముందు బయటపెట్టకు. ఇలా చేస్తే నీ జీవితం సుఖమయమవుతుంది. ఓ భక్తులారా, సుందర్ ఈ కథ విని తన తప్పు తెలుసుకున్నాడు. అతను సుమతితో మాట్లాడి ఇకనుంచి ఇంటి రహస్యాలు బయట చెప్పవద్దని చెప్పాడు. ఈ కథ మనకొక గొప్ప గుణపాఠం. జీవితంలో కొన్ని విషయాలు రహస్యంగా ఉంచితే మన సంపద, సుఖం, శాంతి కాపాడబడతాయి. ఈ కథ మనలో ఒక కొత్త ఆలోచనను, జీవన విలువలను నింపుతుంది. శివుడి ఆశీస్సులతో మన జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.